రాజకీయాలతో పాటు రాజకీయ సంక్షోభాలు లేకుండా 2025 సాఫీగా సాగిపోయింది. గతం మాదిరిగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేవలం రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే ఇబ్బంది కలిగేలా మారింది కూటమి పాలన. 2024 వరకు ప్రతి ఏటా ఒకే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసేవారు, కానీ వ్యవస్థల మీద విధ్వంసం కొనసాగింది. వాటిని సరిచేసే క్రమంలో పాలనాపరమైన అడుగులు పక్కదారి పట్టాయి. దాని ఫలితంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయితే దీనిని గుర్తించారు ఏపీ ప్రజలు. అందుకే 2024 ఎన్నికల్లో విలక్షణమైన తీర్పిచ్చి వైసీపీని పక్కన పెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. తొలి 6 నెలల్లోనే పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. 2025లో అడుగుపెట్టిన నాటి నుంచే సంక్షేమంతో పాటు అభివృద్ధి చూపించడం ద్వారా రెండింటికి సమ ప్రాధాన్యమిస్తోంది. అయితే వైసీపీలో దూకుడు కలిగి ఇబ్బంది పెట్టిన నాయకులను కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు చేస్తున్న వారికి గట్టిగానే ట్రీట్మెంట్ ఇస్తోంది. రాజకీయ కక్షలు అని బయటపడకుండా అన్నింటినీ చట్ట ప్రకారం మాత్రమే ముందుకు తీసుకువెళుతోంది. 5 సంవత్సరాల విధ్వంసాన్ని కరెక్షన్ చేస్తూ ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టింది. 2019లో అధికారం కోల్పోయేసరికి అమరావతి ఎలా ఉండేదో 6 నెలల కాలంలో అదే స్థానంలోకి తెచ్చింది. మరో 6 నెలల్లో నిధుల సమీకరణకు ప్రయత్నించింది. అది కొలిక్కొచ్చిన తర్వాత 2025 ద్వితీయార్థంలో అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించింది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం వేలాది మంది ఇంజనీరింగ్ నిపుణులు, కార్మికులతో అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రాజెక్టుల పనులన్నీ జరుగుతున్నాయి. ఒక విధంగా ఏపీకి పెట్టుబడుల ఏడాదిగా 2025 నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. అనుబంధ పరిశ్రమల రాక కూడా ప్రారంభమైంది. పెట్టుబడుల పరంగా ఇది గోల్డెన్ ఇయర్. గూగుల్ ఏఐ హబ్కు ఓ చరిత్ర కూడా. కాగ్నిజెంట్తో టీసీఎస్ వంటి పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టాయి. కానీ టీడీపీ శ్రేణులకు ఇది ఎంతమాత్రం రుచించడం లేదు. అప్పట్లో ఇబ్బంది పెట్టిన వారందరినీ అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయంగా కూటమి పార్టీల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచింది మాత్రం 2024. దానిని మరింత దృఢం చేసింది మాత్రం 2025. కూటమి పార్టీల మధ్య స్నేహం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని వైసీపీ సవాల్ చేసింది. కానీ ఏడాది కాలంలో 3 పార్టీల మధ్య బంధం పెరిగిందే కానీ తగ్గలేదు. నామినేటెడ్ పదవులు ఎటువంటి వివాదాలు లేకుండా సర్దుబాటు చేసుకున్నారు. అధినేతలు ఎటువంటి పొరపచ్చాలు వచ్చే విధంగా ప్రకటనలు చేయడం లేదు. పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన మాదిరిగానే 15 ఏళ్ల పాటు కొనసాగేందుకు కూటమి పార్టీ శ్రేణులు మానసికంగా సిద్ధమయ్యారు. కూటమి విచ్ఛిన్నానికి సోషల్ మీడియా వేదికగా జరగని ప్రచారం అంటూ ఏదీ లేదు. అయినా సరే ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాయి 3 పార్టీల శ్రేణులు, నాయకత్వాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది కూటమి నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు.